హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులకు నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ డిజైర్ VXi 2020 మ్యానుఫ్యాక్చరింగ్ 2021లో రిజిస్ట్రేషన్ అయింది. 84,000 కిలోమీటర్ తిరిగింది. 4 టైర్లు మొన్ననే రీసెంట్గా వేయించారు. సిల్ టైర్లు ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు, అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్గా ఉంది. కాకపోతే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి, పిల్లలు గీసిన గీతలు ఉన్నాయి. చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు ఈ లెఫ్ట్ సైడు, కానీ ఒరిజినల్ ఉంది. పార్ట్స్ అవి ఏం మారలే. అద్దంతో సహా, ఫ్రంట్ అద్దంతో సహా అన్ని షోరూమ్స్ వచ్చిన గ్లాసులే ఉన్నాయి. కాకపోతే ఈ అద్దం ఒకటి కొంచెం బ్రేక్ అయింది. షోరూమ్దే ఈ అద్దం, 2020 షోరూమ్దే అద్దం. టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి. గ్లాసులు కూడా అన్నీ ఒరిజినలే. బ్యాక్ సైడ్ గ్లాసు కూడా సుజుకి కంపెనీ షోరూమ్దే. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. గీతలు అయితే ఉన్నాయి. టైర్లు అయితే ఇక చెప్పినాయి కదా, 4 సీల్ టైర్లు. ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ రేర్ ఏసీ, డోర్లు కూడా చూడండి ఒరిజినల్ ఉన్నాయి. పెట్రోల్ వెహికల్, ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇంటీరియర్ 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చిన్న సొట్ట పడ్డది. ఇక్కడ ఫుడ్ స్పేస్ కూడా చూడండి ఎక్కువ ఉంటుంది. చూడండి ఈ టైర్ కూడా బాగానే ఉంది. ఇది కూడా ఒక 70-80% ఉంది. లైట్గా రస్ట్, గీతలు అంతే, రస్ట్ కాదు, గీతలు ఆ జాకీ తీసినప్పుడు పెట్టినప్పుడు. డిక్కీ ఒకటి రీప్లేస్ అయింది, అద్దం కావాలి అంటే చిన్నగా రివర్స్ తీస్తున్నట్టు అయినట్టున్నది, కానీ ఒరిజినల్లో ఉంది. మిగతా అంతా ఇటు సైడ్ మొత్తం చూడండి, ఇదంతా ఒరిజినల్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. గ్లాసులు అయితే అన్ని గ్లాసులు ఒరిజినల్ షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి అన్నీ, ఒక్క గ్లాసు మారలే. పవర్ విండో, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతే. ఫుట్ బోర్డ్ కూడా చూడండి నీట్గా ఉంది. వెహికల్ నెంబరు 9 వస్తుంది చూడండి, 2133 9 వస్తుంది. కొంతమంది 9 రావాలనుకున్న వాళ్ళకి ఈజీ ఉంటుంది. 84,000 రీడింగ్ చూడండి. వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇమ్మీడియట్లీ. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. కొంచెం టైం పడుతుంది, ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఇలా. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. ఏసీ ప్రాబ్లం లేదు. మళ్ళీసారి చెక్ చేద్దాం. చిల్డ్ ఏసీ ప్రాబ్లం లేదు. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఒరిజినల్ సీల్ ఇంజన్ ఉంది. ఇక్కడ డ్యామేజ్ కాలేదు కాబట్టి ఫ్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి. బ్యాటరీ మామూలుదే ఉంది, కాకపోతే పట్టి కూడా చూడండి అంత ఒరిజినల్ ఉంది. ఇంజన్ మాత్రం సైలెంట్, ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏమీ లేవు. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే, అద్దం ఒరిజినల్ షోరూమ్దే, చిన్న గీత పడ్డది అంతే. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 5,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.